వీళ్ళిద్దరి విషయానికి వస్తే మేడం చాలా అంటే మనకి ఇక్కడ ఇందాకటి నుంచి మనం అపర్ణని వాళ్ళ కుటుంబాన్ని చూస్తుంటే కనుక చాలా సున్నితమైనటువంటి కుటుంబం మేడం. అంటే ఏ విధంగా నేను చెప్తున్నాను అంటే కనుక సున్నితమైనటువంటిది మంచి వాళ్ళు అనేటటువంటి దాంట్లో ఎటువంటి డౌటు లేదు. అల్లారు ముద్దుగా అమ్మాయిని పెంచుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకునేటప్పుడు వచ్చేటటువంటి భర్త కూడా చాలా మంచివాడు రావాలి, పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలనేది ఏ తల్లిదండ్రులు కన్నా ఆశిస్తారు. అంటే ఏంటి, మన కుటుంబంలో మనం ఇచ్చేటటువంటి ప్రపంచమే ఆ అబ్బాయి కూడా చూపెడతాడు అనేటటువంటి ఆశ. కానీ ఏంటయింది అంటే కనుక ఈ క్యాజువల్గా చాలా అల్లరి చిల్లరగా సరదాగా చేసేటటువంటి ఈ వ్యవహారాన్ని కాస్త మీకు చాలా పెద్దగా అనిపించిందమ్మా. ఒక కొండంత సమస్యగా మీకు అనిపించింది. అది ఫోన్లో మాట్లాడినావునండి, లేదంటే సీక్రెట్గా వెళ్ళి కలుస్తున్నారా, లేకపోతే ఫోటోలు తీయించుకుంటున్నారా, సంభాషణ రికార్డ్ చేసుకున్నారా, ఈ అంశాలు ఏంటంటే చాలా సర్వసహజంగా చాలా సందర్భాల్లో జరుగుతాయి. అంటే తప్పు కాదు అని అనట్లేదు, కానీ ఏ స్థాయిలో ఆ తప్పును మనం చూస్తాం అన్న దాన్ని బట్టి మన సమస్య ఎంత పెద్దది అన్నది ఆధారపడి ఉంటుంది. ఆ సెకండ్ స్థానం అంటే ఇంకో స్త్రీ ఉన్నది ఇతని జీవితంలో, ఆ పోరు కూడా నేను పడాలి అనేటటువంటి వ్యవహారం అసలు ఏ ఆడపిల్ల కూడా ఊహించుకోదు. కాబట్టి ఎప్పుడైతే ఈ స్రవంతి వ్యవహారం ఎంత లేదు అన్నా కూడా అది ఉంది అని మేమైతే చెప్తాం అమ్మా. కానీ ఆ కనెక్షన్ని నువ్వు ఆలోచించినటువంటి స్థాయి, నువ్వు ఊహించుకునేటటువంటి పద్ధతి ఇంకో లెవెల్ వరకు వెళ్ళిపోయింది. ఏ లెవెల్ వరకు వెళ్ళిపోయింది అంటే కనుక ఆటోమేటిక్గా నువ్వు ఒక కంక్లూజన్కి వచ్చేసావు, నాకు ఒక సవతి పోరు ఉంది అనేటటువంటి కంక్లూజన్కి వచ్చేసావు. ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అని ఎవరినైనా నన్ను అడిగితే కనుక నేనేమంటానంటే అబ్జర్వ్, చూడండి ఎంత వ్యవధి అయ్యింది, ఎన్ని నెలల పాటు మీరు సంసారం చేశారు, ఎన్ని సంవత్సరాలు మీరు సంసారం చేశారు, ఎందుకు ఇంత తొందరపాటు, కొద్దిగా అబ్జర్వ్ చేయండి, చూడండి. నెంబర్ 2, లిసన్, అంటే వినండి. అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అతను ఏమంటాడు అన్నది జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైతే ఇది ఫైనాన్షియల్ ప్రాపర్టీ ఆస్తిపాస్తులతో ముడిపడుతుందో అప్పుడు మీ మనసులు ముడిపడేటటువంటి అవకాశం చాలా సన్నగిల్లిపోతుంది అని అర్థం చేసుకో. ఇప్పుడు జరుగుతుంది అదే మేడం. అంటే నా భర్త అంటే 1 2 3 4 ఈ కారణాల వల్ల నాకు ఇష్టం అని నువ్వు అంటాం, కానీ నా భార్య అంటే వినోద్ నా భార్య అపర్ణ అంటే నాకు ఈ కారణాల వల్ల ఇష్టం అన్నది ఎక్కడ కూడా ఇక్కడ మనకు వినిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏమవుతుంది అంటే కనుక డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కట్న కానుకలు ఇచ్చినటువంటి కట్న కానుకలు కానీ లేదంటే వీళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆస్తుపాస్తులు దాని వెనకాతలు ఉన్నటువంటి గ్యారంటీని మనుషులు కోరుకుంటారు. ఎప్పుడు కూడా ఇంత తొందరగా వాటి వరకు వెళ్ళకూడదు. అది చాలా చేయి కాలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగా జీవించాలి అనేటటువంటి కోరికతో పెళ్లి చేసుకుంటాం. అటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, ఇరువైపులా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, డబ్బుతో ముడిపట్టినటువంటి కానీ, ఆస్తుపాస్తులు కానీ, డబ్బు ద్వారా గ్యారంటీ కానీ రాకూడదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.